సారీ మేడం, ఏదో కోపంలో అనేసాను. నేనే ఫోన్ చూసుకుని ఉండాల్సింది, తప్పు నాదే. ఐఎమ్ సారీ టు. నేనలా నోచారకుండా ఉండాల్సింది. నో ప్రాబ్లం మేడం. థ్యాంక్స్ ఫర్ ది కాఫీ. కాఫీ చాలా బాగుంది. థ్యాంక్స్ మేడం. మేడం ఏమొద్దు. ఐఎమ్ కావ్య. నీ పేరేంటి? ఐఎమ్ కళ్యాణ్. నైస్ టు మీట్ యూ. మేడం, అదే కావ్య. ఏంటి మీ మదర్తో ప్రాబ్లం? గొడవేమి లేదు. పెళ్ళి పెళ్ళి అని వెంటపడుతుందంతే. పెళ్ళికేంటి మేడం ప్రాబ్లం? మంచిగా జాబ్ చేస్తున్నారు, చేసుకోవచ్చు కదా. అదే సంబంధం నాకు వచ్చుంటేనా అమ్మాయి నచ్చితే పక్కాగా చేసుకునేవాడిని. చేసుకుంటావు చేసుకుంటావు. అమ్మాయి గొంతు కోయడానికి ఖచ్చితంగా చేసుకుంటావు. మరీ అంత బ్యాడ్ ఇంప్రెషన్ ఉందా మీకు? ఊరికే అన్నానులే. సరే, నా సంగతి వదిలేండి, ముందు మీ గొడవ చెప్పండి. ఐ డోంట్ నో. ఐ డోంట్ థింక్ ఐఎమ్ ఎట్ రెడీ ఫర్ దిస్. పెళ్ళి వరకు వద్దు, పోనీ అబ్బాయిని చూడండి, నచ్చకపోతే వద్దు. యూ హ్యావ్ టు ఫేస్ దిస్ సిచ్యువేషన్ సమ్డే కదా, వై నాట్ నౌ? అబ్బా, ఏంటి నీ పెళ్లి గొడవ? నాకైతే నేను మా అమ్మాయి పంపించినట్టు అనిపిస్తుంది. ఒకసారి నా ఐడియా వినండి. ఫర్ ఎగ్జాంపుల్, నేనే పెళ్లి కొడుకు అనుకోండి. అనుకోండి, పెళ్లి చూపులకి మీ ఇంటికి వచ్చాను, మీ చుట్టాలు అందరూ ఉన్నారు, ఎంత ఫన్ ఉంటుందో చూడండి. అంటే నేను నీకు కాఫీ ఇవ్వాలి, అది మా బంధువులందరి ముందు? నో వే. దీనికి ఇక్కడ కూడా ఇగోనే. సరే, ఒక పని చేద్దాం. నేనే ఒక కాఫీ షాప్కి వచ్చాను, మీరు అక్కడికి వచ్చారు, మీ చుట్టాలు ఉండరు, కాఫీ కూడా ఇవ్వక్కర్లేదు, ఇది ఓకే కదా? ఓకే. 1 minute, కొంచెం ముందు జరిగింది. ఓకే, బాగానే ఎక్స్ట్రాలు. హాయ్ కావ్య, బాగున్నారా? హాయ్ కళ్యాణ్, బాగోలేను, హాస్పిటల్కి వెళ్ళాలి, వెళ్ళమంటావా? యు ఆర్ సో ఫన్నీ. జనరల్గా మీ హాబీస్ ఏంటి? మా అమ్మతో తిట్లు తినడం, డెలివరీ కానీ వచ్చిన బాయ్తో పెళ్లి చూపులు స్కిట్ చేయడం. మీరు క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అవ్వట్లేదు. నిజంగా మీకు ఒక అబ్బాయి నచ్చి మీ ముందు కూర్చున్నాడు, ఆ అబ్బాయిని ఏమో అడగాలి, అడగండి. సరే చెప్పు, నేను నీకెందుకు నచ్చాను? మీలో నచ్చకపోవడానికి ఏముంటుంది? యు ఆర్ టూ పర్ఫెక్ట్. ఐఎమ్ నాట్. అండ్ టు క్లారిఫై, ఇన్ దిస్ వరల్డ్ నో వన్ ఈజ్. మీరు ఎలా ఉంటే అలానే పర్ఫెక్ట్ కావ్య. అబ్బో, చాలానే సెకలున్నాయి. మీరేం చేస్తుంటారు? నచ్చకపోయినా శాలరీ కోసం ఐటీ జాబ్ చేస్తుంటాను. మరి మీరేం చేస్తుంటారు? ఈవెన్ ఐఎమ్ ఆల్సో ఐటీ ప్రొఫెషనల్, లైక్ కోడింగ్, బగ్స్, పీవీఆర్, ఐనాక్స్, వాట్ నాట్ ఎవ్రీథింగ్. అవును, మీకు నేను ఎందుకు నచ్చాను? మీరు నచ్చారని నేను ఇంకా చెప్పలేదు. ఓ షట్ మ్యాన్, షట్ కృష్ణ వెంకటేష్. మా అమ్మకి నచ్చారు, అందుకే వచ్చాను. పర్లేదు, కొంచెం వెటకారం, ఎక్కువగా ఎవరైనా మాట్లాడినా కోపం, ఓపిక అన్నీ ఉన్నాయి. వంట కూడా బాగానే చేస్తారు. మిమ్మల్ని చేసుకునే అమ్మాయి చాలా లక్కీ. కానీ నాకంత లక్ లేదు, వదిలేయండి. హే, టూ మచ్. ఐఎమ్ జస్ట్ కిడింగ్. మ్యారేజ్ పైన మీ ఒపీనియన్ ఏంటి? మ్యారేజ్ అంటే నువ్వు నేను ఒక టీంలా ఉండాలి.
మన ఇద్దరం కలిసి ప్రపంచాన్ని ఢీ కొట్టాలి కానీ మన ఇద్దరం కొట్టుకు చావకూడదు. ఒక రిలేషన్లో 50% హస్బెండ్ 50% వైఫ్ ఇస్తే చాలదు. ఇద్దరు కలిసి 100% ఇవ్వాలి. అప్పుడు ఆ రిలేషన్ బాగుంటుంది. నీకు విషయం చెప్తాను చూడమ్మా. ఒక రిలేషన్షిప్లో హస్బెండ్ 50%, వైఫ్ 50% కాదు, ఇద్దరూ కలిసి 100% ఇచ్చుకోవాలి. ఒకరు కోపం వచ్చిందనుకో ఇంకొకరు తగ్గాలి. ముఖ్యంగా నేను ఎప్పుడన్నా అలిగాననుకో కాఫీ తీసుకొచ్చి ప్రేమగా నన్ను బుజ్జిగించాలి నీలాగా. మీకే ఫోన్ వస్తుంది కావ్య. హలో హలో ఫోన్. ఆఫీస్ కాల్ చంపేస్తున్నారు, నేను ఆఫ్లో ఉన్నా కూడా. హాయ్ మహేష్, ఇష్యూ సాల్వ్ అయిందా? ఇష్యూనా? అవునా, ఒకసారి స్క్రీన్ షేర్ చేయి, నేను చూస్తా. ఏమైంది? ఆఫీస్ వర్క్ అన్ని ఎర్రర్సే వస్తున్నాయి. వాళ్ళు చేయాల్సిన పని నాకు చెప్తున్నారు. నువ్వు వెళ్ళి సోఫాలో కామ్గా కూర్చోవా, నన్ను అస్సలు డిస్టర్బ్ చేయకు. ఇక్కడ సింటెక్స్ కరెక్ట్గా లేదు కావ్య. హే కళ్యాణ్, కళ్యాణ్ ఏం చేస్తున్నావు నువ్వు? హే ఏం చేస్తున్నావు నువ్వు? ల్యాప్టాప్ ఇటివ్వు. 1 minute. నీకేమైనా పిచ్చా? నా జాబ్ పోయింది. అసలు నీకేం తెలుసు? ఏం టైప్ చేస్తున్నావు నువ్వు? ఇప్పుడు ఓకే. అయిపోయింది, అంతా అయిపోయింది. ఏం చేసావు నువ్వు అసలు? భాస్కర్ కాల్ చేస్తున్నాడు. హలో భాస్కర్. Kavya, is this a joke to you? Are you really serious about it? I'm not at all understanding what you're doing. అంటే అదే అసలు ఏం చేసావు నీకన్నా అర్థమవుతుందా? చూడు నా చేతులు. నీ నుంచి అయితే మాత్రం నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. వెరీ గుడ్ జాబ్. లీవ్ లో కూడా ఇంత డెడికేటెడ్ గా వర్క్ చేసావు చూ. ఏంటి? డెఫినెట్లీ దిస్ విల్ బి అండర్ కన్సిడరేషన్ ఫర్ యువర్ ప్రమోషన్. ఆఫ్ కోర్స్ భాస్కర్, కీప్ ఇట్ అప్. ఎనీ టైం. నీకు తెలుసు కదా మన టీంలో ఎవరూ ఫోకస్డ్గా వర్క్ చేయట్లేదు. నో, ఐఎమ్ ది ఓన్లీ పర్సన్ హూ డిజర్వ్స్ ది ప్రమోషన్. Yeah, I'll think about it. యా భాస్కర్, Thanks for the efforts. నో ప్రాబ్లం. అసలు నువ్వు కోడింగ్, బగ్స్, డెలివరీ బాయ్ ఎలా? అదో విషాదమైన గాథ. చెప్పాలంటే ఒక బీరైనా పడాలి, కానీ ఇప్పుడు దొరకదు. ఫ్రిడ్జ్లో ఉన్నాయి, తీసుకో. ఐ నో రే. నువ్విచ్చిన షాక్లోంచి తేరుకోవాలి అంటే నాకు ఒక బీర్ పడాల్సిందే. అది 2021. తలుచుకుంటేనే ఏడుపు వచ్చేస్తుంది. 3 ఏళ్ళు వెనక్క. ఫ్లో కట్ చేయకు. అది 2021. బీటెక్ అయ్యాక ఆ ట్రైనింగ్ ఈ ట్రైనింగ్ అని 2 years చేసినా జాబ్ రాలేదు. అప్పుడేంటి ఆ సినిమా? వెంకీ. దాంట్లో కృష్ణబాబు లాంటి ఒకటి తగిలాడు. ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టి జాబ్ ఇప్పిస్తానంటే ఊళ్ళో ఉన్న పొలం అమ్మి నాన్న 4 లక్షలు ఇచ్చాడు. అది వాడికి ఇచ్చాను, జాబ్ ఇప్పించాడు. ఒక 1 నెల రోజులు బాగానే గడిచింది. తర్వాత బీజీసీ, అదే బ్యాక్గ్రౌండ్ చెక్, అది చేసి జాబ్ పీకేశారు. సబ్జెక్ట్ పూరా వచ్చు కానీ జాబ్ పూరా బొచ్చు.
4 లక్షలు ఏమయ్యని అడిగితే ఏం చెప్పాలో తెలియక, ఇంటికి వెళ్ళలేక, కజిన్స్ పెళ్ళికి వెళ్ళలేక, ఎవరు అడిగినా ఏం చేస్తున్నావు ఏదో ఖర్చులుకుంటే అని డెలివరీ అవతారం ఎత్తాను మేడం. అవుతారు బాబు, అవుతారు. ఏదో ఒక రోజు మీరు పెద్ద కలెక్టర్ అవుతారు. అవుతారు, ఖచ్చితంగా అవుతారు. ఏంటి మేడం అంత ఎక్కిందా? ఎక్కింది నాకు కాదు, నీకు. ఎంత బాధ వచ్చింది నీకు. నా వల్ల కావట్లేదు. వెళ్ళి ఇంకో 2 బీర్లు తీసుకురా. ఏంటి ఇది పీతలా తాగుతుంది? కావ్య, మీరు వెళ్ళి పడుకోండి. నేను ఇదంతా క్లీన్ చేసి మా ఫ్రెండ్ వచ్చాక లేపుతాను. లాక్ చేసుకుందరు కానీ. కాసేపు ఉండొచ్చుగా, ఏదైనా మాట్లాడు. ఎంత టార్చర్ పెట్టారు మేడం నన్ను. నిన్ను ఇంకా టార్చర్ పెట్టాలి కళ్యాణ్. హే, కాదు, ఈ రోజు నుంచి నీ పేరు కళ్ళు. వావ్! కళ్ళా? ఇంక నయం ఉల్లు అనలా. చాలు మేడం, మీ టార్చర్కో దండం. నిన్నొక విషయం అడగొచ్చా? అడగండి. నువ్వు జాబ్ ట్రై చేయి. యు ఆర్ వెరీ టాలెంటెడ్. ఈ డెలివరీ జాబ్లన్నీ మానేసి 1 నెల జాబ్ ట్రై చేయి. ఆ ప్రయత్నాలు అవుతున్నాయి మేడం, కానీ టైం ఉండట్లేదు. డెలివరీ జాబ్ అంటే చాలా టఫ్. అయినా మాకు మీలా వర్క్ ఫ్రమ్ హోమ్ కాదు కదా మేడం. మా వర్కే మీకు డెలివరీ తెచ్చి మీ హోమ్కి ఇవ్వడం. ఈరోజు నా లీవ్. అయినా సరే ఎంత కష్టపడ్డానో చూసావుగా రోజంతా. ఎవరి కష్టం వాళ్ళది. నీకు తెలుస్తుందిలే. నేను మిమ్మల్ని ఒక విషయం అడగచ్చా మేడం? యు ప్రొసీడ్. మీకు పెళ్ళంటే ఎందుకు భయం? మళ్ళీ పెళ్లి టాపిక్ ఎందుకు కళ్ళు? ఇంత ప్రశాంతంగా ఉన్నానని నీకు కుళ్ళు కదా? కళ్ళు కుళ్ళు, వా వాట్ రమింగ్ కదా, చూసావా? సూపర్. వా, చాలా బాగుంది మేడం. తాగినప్పుడే మనసులోని మాటలు బయటకు వస్తాయి అంటారు. వాటిని రానివ్వండి చెప్తా. ఎందుకంటే ఏం చెప్తాం? భయం. వై యూ ఫియర్ మేడం? ఆ ఎమోషన్ అంటూ తెలీదు. ఏం ఎమోషన్ కావ్య? ఒక అబ్బాయితో ఎలా ఉండాలా అని. నిజం చెప్పాలంటే చిన్నప్పుడే మా నాన్న మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు. అప్పటినుంచి మా అమ్మ నన్ను కష్టపడి పెంచింది. మై డార్లింగ్ సంధ్య. మా నాన్నని మర్చిపోయేలాగా పెంచింది. ఐ ఓ దిస్ లైఫ్ టు హర్. చిన్నప్పటి నుంచి స్కూల్స్, కాలేజెస్ అన్నీ అమ్మాయిలతోనే. అలా అని నన్ను తేడా అనుకోకు. ఐ హ్యావ్ క్రష్ ఆన్ సో మెనీ హీరోస్. ఎవరికి చెప్పకు. హృతిక్ రోషన్ అంటే పిచ్చి. నా చుట్టూ ఉండే వాళ్ళలో లవ్లో ఎవరిని చూడలేదు. ఎవరితోనూ నేనుండలేదు. ఐ డోంట్ నో వాట్స్ కమింగ్ ఇన్ ద ఫ్యూచర్. బట్ నీతో ఈ రోజంతా గడిపాక పెళ్ళంటూ చేసుకుంటే నీలంటుండే. కాదు కాదు, నిన్నే పెళ్లి చేసుకోవాలనిపిస్తుంది. ఐ థింక్ ఐఎమ్ ఇన్ లవ్ విత్ యూ. కావ్య, కావ్య, నువ్వు జోక్ చేస్తున్నావు కదా కావ్య?